హలో అండి, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. ఈరోజు నేను చేసేది చికెన్ దమ్ బిర్యానీ అండి. దానికి ఏం కావాలో ఇక్కడైతే నేను రెడీ పెట్టేసుకున్నాను. చూడండి, కొత్తిమీర, పుదీనా, అల్లము, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఇంకా ఒక టమాటా. ఇది వచ్చేసి హోల్ గరం మసాలా అండి. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఎప్పుడైనా చికెన్ బిర్యానీ అలాంటివి చేస్తారు కదా ఫ్రెండ్స్, చేసేటప్పుడు ఫ్రెష్ మసాలా ఉంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా అప్పటికప్పుడు మిక్సీ పట్టుకొని వేసుకోండి, సూపర్గా ఉంటుంది. చూడండి, నేను చూపించిన మసాలాలన్నీ ఇప్పుడు మిక్సీ పట్టుకుంటానండి. చూడండి ఫ్రెండ్స్, నేను అన్నీ వేసుకున్నాను. ఒక స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటున్నాను, ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదండి దాంట్లో, అది కొంచెం ఒగురు రాకుండా ఉంటుంది. ఇప్పుడైతే ఈ మసాలా వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే మసాలా అయితే మిక్సీ పట్టేసుకున్నాను. ఈ మసాలాని చికెన్లో మ్యారినేట్ చేద్దామండి. కొంతమంది అయితే మసాలా అసలు మిక్సీ పట్టారండి, మిక్సీ అలాగే వేసేసుకుంటారు. నేను ఒక కప్పు పెరిగేసాను. కొంచెం కారం తక్కువేసుకోండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం కదా. కొంచెం పసుపు, కొంచెం నిమ్మరసం అండి, కొంచెం ఒక అర స్పూన్ ఉప్పు, ఎందుకంటే ఫస్ట్లో మసాలాలు వేసుకున్నాం కదండి, అందుకోసం కొంచెం తక్కువ వేసుకోండి. ఇప్పుడు అయితే ఇవన్నీ కలిపేసుకుందాం. కలిపిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే మసాలా అంతా కలిపేసుకున్నాను. ఇంకా పక్కన పెట్టేసి, మీరు ఏ దబర్లో బిర్యానీ చేయాలనుకున్నారో ఆ దబర అయితే పొయ్యి మీద పెట్టేసుకోండి. ఒక కప్పు ఆయిల్ అండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్ని కొంచెం బ్రౌన్ కలర్గా వచ్చేలాగా చేసుకున్నామండి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది, ఇంకా ఆనియన్ వేస్తున్నానండి. దాన్ని బ్రౌన్గా చేసుకోండి ఆనియన్ని. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ ఏమో బ్రౌన్ కలర్గా వచ్చేసాయండి. కొన్ని ఆనియన్ ఏమో తీసేసుకుందాం. కొన్ని ఏమో దీంట్లోనే పెట్టేసుకునండి. మసాలా మేము కలిపాం కదా, ఆ మసాలా ఏమో దాంట్లో వేసుకుందామండి. ఈ మసాలాని ఇంకా దాంట్లో వేసేస్తానండి. ఇంకా ఇప్పుడు బాగా కలుపుకుని దీంట్లో ఉప్పు కారం అన్నీ చూసుకోండి, ఏదైనా తక్కువ ఉంటే వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, నేను మసాలా అంతా బాగా కలుపుకున్నాను. కొంచెం పైనుంచి కొత్తిమీర, పుదీనా వేసేసుకున్నానండి. ఇంకా అది పక్కన పెట్టేసి నేను ఒక గంట ముందే బియ్యం నానేసుకున్నానండి. ఇంకా ఇది ఏమో పొయ్యి మీద పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేనేమో అన్నం అయితే పొయ్యి మీద పెట్టుకున్నాను. కొంచెం ఉప్పు వేసుకుందాం. దీంట్లో పచ్చిమిరపకాయలు కానీ కొత్తిమీర, పుదీనా కానీ వేసుకుంటారండి. నేనైతే వేసుకోలేదు, ఎందుకంటే పిల్లలు తినరండి, అందుకోసం వేయలేదు. హోల్ గరం మసాలా అన్నీ వేసుకుంటారు, నేనైతే ఏం వేయలేదు. కొంచెం నిమ్మరసం అయితే వేస్తానండి, ఎందుకంటే కొంచెం అన్నం అనేది కొంచెం పలుకులుగా బాగుంటుంది. నిమ్మరసం అండి ఇది. ఇది బాస్మతి రైస్ కాదండి, మామూలు మసూరా బియ్యం ఇది. అక్కడ అన్నం అయితే కుక్ అవుతుంది ఫ్రెండ్స్.
నేనేం చేశానంటే ఇంకో పెద్ద దబర తీసుకొని కొన్ని పీసులు ఇంకా కొంచెం మసాలా ఇంకో దబల్లో తీసుకున్నాను. పక్కన ఇంకో దబల్లో కొన్ని పీసులు కొన్ని మసాలా ఉంది. నేనేం చేస్తానంటే ఇప్పుడు అన్నం కుక్ అయిన తర్వాత దీనిపైన కొంచెం అన్నం వేసేస్తాను. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా ఇంకా బ్రౌన్ చేసిన ఆనియన్ వేసేసుకుంటాను. ఆ తర్వాత ఈ మసాలా ఉంది కదండి, ఆ మసాలా అన్నం పైన వేసి మళ్ళీ మిగిలిన అన్నం దానిపైన వేసేస్తాను. పైన కొంచెం ఫుడ్ కలర్ ఇంకా కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసి దమ్ ఇచ్చేస్తాను. చూపిస్తానండి మీకు ప్రాసెస్ అంతా చూపిస్తాను. ఇలా పెట్టుకుంటే కొంచెం అన్నం కలిపియడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. అందుకోసం ఇలా చేసుకుంటానండి నేను. చూడండి ఫ్రెండ్స్, అన్నం మేము 70% ఉడికిపోయింది. ఇంకా దాంట్లో ఉన్న నీళ్ళంతా నేను తీసేసుకుంటానండి. తీసిన తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను నీళ్ళంతా తీసేసుకున్నాను. ఇంకా అన్నం తీసేసి ఇంకా పైన ఇంకా ఒక లేయర్ వేసుకుందామండి. పైనుంచి కొంచెం కొత్తిమీర, పుదీనా ఇంకా బ్రౌన్ చేసిన ఆనియన్స్ అండి. ఆ తర్వాత ఆ కలిపిన మసాలా ఉంది కదండి, ఆ మసాలా వేసేసుకుంటాను పైన. చూడండి, ఆ మసాలా కూడా వేసుకున్నాను. ఇంకా పైన ఆ రైస్ కూడా వేసుకుంటానండి. చూడండి ఫ్రెండ్స్, ఆ రైస్ కూడా వేసేసుకున్నాను. ఇంకా పైనుంచి కొంచెం ఆనియన్ ఇంకా కొంచెం కొత్తిమీర పుదీనా ఇంకా నెయ్యి తినే వాళ్ళు ఉంటే కొంచెం పైనుంచి నెయ్యి వేసుకోండి. ఫుడ్ కలర్ అండి, మీ ఇష్టం అండి, ఆప్షనల్ ఉంటే వేసుకోండి, లేకపోతే ఏం పర్వాలేదు. దీనిపైన ఒక గుడ్డేసి పైన ప్లేట్ పెట్టేసి దానిపైన బరువు పెట్టేసి ఇంకా దమ్ ఇస్తానండి పైనుంచి. చూడండి ఫ్రెండ్స్, నేనేమో దమ్ ఇచ్చేసాను. 5 నిమిషాలేమో ఫుల్గా పెట్టుకోండి. ఆ తర్వాత ఒక పెనం పెట్టుకొని ఆ పెనం పైన ఆ దగ్గర పెట్టేసండి. అడుగు మాడదండి అలా చేస్తే. చూడండి ఫ్రెండ్స్, నేనేమో పెనం పెట్టేసుకున్నాను, పైన కొంచెం బరువు కూడా పెట్టేసుకున్నాను. ఇంకా పోయి స్లో చేసేస్తానండి. ఒక 15 నిమిషాలండి అలాగే దమ్ము పెట్టేసుకుని ఆ తర్వాత ఆఫ్ చేసిన తర్వాత ఇంకో 5 నిమిషాలు ఆగి తీయండి. బిర్యానీ కొంచెం బాగా కనిపిస్తుంది, చూడ్డానికి కూడా బాగా పలుకులుగా వస్తాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి పొగలు వస్తున్నాయి కదండి. ఇంకా దమ్ అయిపోయింది, పోయి ఆఫ్ చేసేసాడు. ఇక 5 నిమిషాలు ఆగి తీసి చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా నేను తీసి మీకు చూపిస్తాను. నిజంగా అండి, ఒక చేత్తో కెమెరా పట్టుకొని ఇంకా ఒక చేత్తో ఇక రెసిపీ చేయాలంటే చాలా కష్టము. ఇప్పుడైతే మా పాప వచ్చేసింది స్కూల్ నుంచి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి బిర్యానీ. కొంతమంది మసాలా కలుపుకొని పచ్చి మసాలాలోనే అన్నం చేసి వేసేసుకుంటారండి. ఇలా కూడా ట్రై చేయండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మా పిల్లలు కూడా వచ్చేసారు స్కూల్ నుంచి. అల్లా హాఫీజ్, బాయ్.